పాక్ ముష్కరులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమన్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్. పాక్ ముష్కరులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమన్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర శాఖలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఉగ్రవాదుల దాడులు, బాంబు పేలిళ్లు, ఇతర దేశాల నుండి దాడులు జరిగితే ఏం చేయాలి అనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రమాదాల సమయంలో ప్రజలకు ఏ విధమైన సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్. ప్రజలు అత్యవసర విపత్కర పరిస్థితులలో ఏ విధంగా స్పందించాలో తెలిపేందుకు మాక్ డ్రిల్ చేపట్టామన్నారు ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలో తెలియజేయడంతో పాటు పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల వంటి ప్రభుత్వ విభాగాలు సహాయక చర్యలు చేపడతాయని ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సివిల్ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మాక్ డ్రిల్లో చిన్న చిన్న లోపాలు జిల్లా కలెక్టర్తో పాటు తాను గుర్తించడం జరిగిందని, లోపాలు సరిదిద్ది మరికొన్ని చోట్ల ఇలాంటి మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో జిల్లాలో ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు సమీపాన పౌరులు తమకు తాము ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలి, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి, ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ఈ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఒకవేళ జరిగితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, దీనికోసం ఒక డ్రిల్ ఈరోజు పెట్టడం జరిగింది. దీనికి భాగంగా ఈరోజు పొద్దున 11 o'clockకి 11 గంటలకి ఇక్కడ స్టేట్ అంటే మన మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఒక బాంబ్ స్పోర్ట్ ఇక్కడ ఒక అవడం, దీని ద్వారా మన కంట్రోల్ రూమ్కి మెసేజ్ వెళ్ళడం, కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఫైర్, పోలీస్, మన ఎస్డిఆర్ఎఫ్, రెవెన్యూ అందరికీ ఒక మెసేజ్ వెళ్ళడం. అది మెసేజ్ వెళ్ళిన వెంటనే ఇమీడియట్లీ అన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఈ స్పాట్కి రావడం ఈరోజు మనం చూసాం. దీంట్లో భాగంగా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, మరి ముఖ్యంగా ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి అక్కడ పర్సన్స్, దెన్ క్యూఆర్టీ పోలీస్ నుంచి క్విక్ రెస్పాన్స్ టీమ్ అందరు ఇక్కడ రావడం. ఇమీడియట్లీ ఎవరెవరు ఇక్కడ సీరియస్లీ ఇంజూర్ అయ్యారు వాళ్ళకి అందరికీ స్ట్రెచర్ మీద పెట్టేసుకొని, కొంతమందికి వాళ్ళ భుజాల మీద తీసుకొని ఇమీడియట్లీ అంబులెన్స్ ద్వారా జీజీహెచ్ అంటే రిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం మనం ఈరోజు చేసాం. ఈరోజు మాక్ డ్రిల్లో టోటల్ ఒక 300 మంది పార్టిసిపేట్ చేస్తే, ఇది ఒక శాంపుల్ డేటా చెప్తాను. మనకి ఒక 4 మంది ఈరోజు చనిపోయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది. ఇది కాకుండా ఒక 15 మంది సీరియస్గా ఇంజూర్ అయ్యారు. ఇది కాకుండా 9 మంది ఇంజూర్ అయ్యారు. సో ఇలా ఒక రెస్పాన్స్ మనం ప్రతి ఒక్క డిజాస్టర్ అంటే ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్, బాంబ్ ఇక్కడ ఒకవేళ పిలిస్తే ఏం జరిగింది, తర్వాత మనకి విదిన్ హాఫ్ అన్ అవర్ మనం మనం అన్ని చర్యలు తీసుకొని ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చింది. దీని తర్వాత ఇంకా ముందుగా మనం ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, హాస్పిటల్ దగ్గర మనం ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, ఇక్కడ రోడ్ పాడైపోయింది, ఆర్ఎన్బి ఇమ్మీడియట్లీ ఇక్కడ వచ్చి ట్రీస్ కట్ చేసుకొని రోడ్ క్లియరెన్స్ కానీ చేస్తారు. ఎక్కడైనా వాటర్ ఇష్యూ వచ్చింది అంటే ఇమీడియట్లీ ఆర్డబ్ల్యూఎస్ కానీ మున్సిపల్ అథారిటీస్ నుంచి ఇక్కడ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా దీనివల్ల ఏదైనా ఇంకా హెల్త్ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటే అంటే ఇక్కడ ఉన్న ఇమీడియట్లీ స్పెషాలిటీ హాస్పిటల్స్, డాక్టర్స్ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. సో సివిల్ డిఫెన్స్ డ్రిల్ కింద ఈరోజు ఈ మన మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఈ మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అందరూ సహకారం చేశారు, మీడియా మిత్రులు కూడా అందరూ సహకారం చేశారు. ఇంకా మాక్ డ్రిల్ పూర్తి అవ్వలేదు, పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీడియాతో మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ. సెక్యూరిటీ సిచ్యువేషన్, ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం శ్రీకాకుళం డిస్టిక్లో ఈరోజు మనం ఒక మాక్ డ్రిల్, సివిల్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనకి ఆమ్దాల వలస రైల్వే స్టేషన్, బార్వా రైల్వే స్టేషన్ ఇలాంటివి కొన్ని చోట్ల చేశాము. ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్లో చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పబ్లిక్కి అవేర్నెస్ అనేది పెంచడం. ఎప్పుడైనా ఏదైనా ఒక అటాక్ జరిగితే, అనుకోని సందర్భంలో ఏదైనా జరిగితే, ఎనిమీ అటాక్ చేస్తే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, భయపడకూడదు, ప్యానిక్ అవ్వకుండా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మెయిన్ టార్గెట్. సెకండ్ ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, పోలీస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వీళ్ళందరూ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎవరి రోల్ ఏంటి అనేది ఒకసారి మనకు కూడా రివైండ్ చేసుకొని ఒక క్లారిటీ కోసం అనేది చేయడం జరిగింది.
ఈ ప్రాసెస్లో ఈ 3 మాక్ డ్రిల్స్ చేసిన తర్వాత మనకు కొన్ని షార్ట్ కమింగ్స్ కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకసారి ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ డీబ్రీఫింగ్ పెట్టుకొని అందరితోటి ఈ మాక్ డ్రిల్స్లో మనం అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని చూసి దాని తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనము ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.